జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి నుంచి టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్ళింది రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారు, ఇట్లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అవాస్తవమైన వార్తలు రాసుకుంటూ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్ళారు. లైక్ ఆయన జైల్లో పెట్టియటం కానీ, తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా విప్పు జారీ చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టినాడు. ఆయన జైల్లో పంపించినందుకు కృతజ్ఞతగా కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారును 2013లో గుర్తుందని చూసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 23 మంది ఎమ్మెల్యేని లాక్కోవడానికి సహకరించినటువంటి కొంతమంది అధికారుల్ని, వీళ్ళని మాత్రం ఆయన అధికారంలో టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఎక్కడ కూడా వేరే వాళ్ళని ఆయన టార్గెట్ అయితే చేయలే. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా కుంభస్థలానికి వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చిపోయి జైల్లో పెట్టారు. గడిచిన ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర నాది అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్కరు కూడా టచ్ చేయలే. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రయత్నాలు చేసినా కూడా వల్లగాల. రామోజీరావు గారిని అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఈ మార్గదర్శి 5 అని ఎంతో ప్రయత్నాలు చేసినా కూడా ఆయన వల్లగాల. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, రామోజీరావు గారు బెడ్ మేము పడుకుంటే ఇది కాలమహిమో జగన్ మహిమో తెలియదు 5 అనే అంత సిచ్యువేషన్ కల్పించాడు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు. ఐపీఎస్ అధికారి ఒక ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. 5 ఏళ్ళు ఆయన పదవి కూడా ఇవ్వాల, కనీసం ఆ ప్రభుత్వంలో కూడా తీసుకోలే. ఈయన్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో 2019 వాళ్ళనే టార్గెట్ చేశారు. వేరే వాళ్ళని ఎవ్వరు జోలు పోలా, అసలు వేరే సామాన్యుల జోలికి అసలు పోలా. ఇప్పుడు ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని, వైసీపీ అధిష్టానం దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రామోజీరావు గారిని కేసీఆర్ గారు అడ్డుపడకపోతే ఆ వయసులో జైల్లో పెట్టేవాళ్ళు. ఒక రకంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు దూషించాలన్నా, ఏది గతంలో 19 ముందు దూషించాలని భయపడతా ఉన్నారు. డైరెక్ట్ టార్గెట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే రేపు మళ్ళీ వచ్చినా ఆయన సంగతి ఆయన మామూలుడు కాదు, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడతాడు అయిదని కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదు. నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన టార్గెట్ చేశారు కాబట్టి గతంలో ఆయన టార్గెట్ చేశారు కాబట్టి సామాన్యులు ఆయన జోలు పోతే అసలు ఎవరు జోలు వాడాయన, అసలు ఆయన్ని ఎవ్వరు కదిలిపోతే ఆయన జోలు కూడా వాడు. అసలు ప్రశాంతం మీ పని మీరు చేసుకోండి అనే రకం. ఈరోజు ఏం జరిగింది, ప్రతి ఒక్కటి ఆయన్ని మానసికంగా షాప్ పెట్టేదానికి ఆయన దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వన్స్ దెబ్బతిన్న సింహానికి అవకాశం వస్తే ఎలా ఉంటుందో నాడు టచ్ చేసి వదిలిపెట్టాడు, ఈరోజు పీక్కు తీసుకెళ్తాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వేట మామూలుగా ఉండదు. కింది స్థాయి వరకు భయపెట్టే ప్రయత్నాలు చేయవచ్చు. ఈసారి ఆయన్ని కార్యకర్తలు కూడా అదే స్థాయిలో ఈసారి అంత కసిగా ఉన్నారు. 19 ముందు ఇంత కసిగా లేరు. ఈసారి ఏంటంటే 24 ఓడిపోయిన సంవత్సరం దగ్గర నుంచి కసిగా ఉన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వినండి. అయితే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజైతే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఎత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టాం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం అర్థమైందా? అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంకి వస్తే ఎలా ఉంటుందో ఇంకా అది ఎవరు ఊహ వాళ్ళది. బికాజ్ ఎందుకంటే ఆయన కదిలిచ్చిన వాళ్ళని మాత్రమే గతంలో టార్గెట్ చేశారు. ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చిన్న చూపు చూసుకుంటా టార్గెట్ చేయాలనే ప్రయత్నాలు సామాన్యులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. తెలియని కార్యకర్తలు వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. నాయకులు కొంతమంది తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అహిదని,
అందుకని మ్యాక్సిమం ఆయన జోలు వారు. ఈసారి ఏంటంటే తెలియనటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్యమైన కార్యకర్తలు వీళ్ళు ఎక్కువ టార్గెట్ లిస్టులోకి వెళ్తారు. ఇది ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి కార్యకర్తలు ఏ పార్టీ అధికారులు నష్టపోయేది వాళ్ళు, రేపొద్దున వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉంటారు ఈ విషయంలో మాత్రం.